హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్. 'అఖండ 2' మాకు ఎలా అనిపించిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మూవీ మాకు పర్లేదు అనిపించింది. బికాజ్ ఇది ఒక రెగ్యులర్ మూవీలా చూస్తే లాజిక్‌లు అన్నీ వెతుకుతాం. అండ్ ఆబ్వియస్‌గా 'బోయపాటి' అండ్ బాలయ్య గారి మూవీస్‌లో అవి చూడక్కర్లేదు. బాలయ్య గారి మూవీస్ ఫుల్‌గా ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ మూవీ కూడా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ ఓకేగా ఉంటుంది. బికాజ్ డ్రామా ఎక్కువగా నడుస్తూ చాలామంది విలన్స్‌ని చూపిస్తూ ఉంటారు. బాలకృష్ణ గారు ఫస్ట్ హాఫ్‌లో స్క్రీన్ మీద ఉన్న 3 సీన్స్ చాలా బావుంటాయి. సాంగ్స్ ఈ మూవీలో పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు. బట్ తమన్ గారి బీజీఎం అయితే మూవీకి బాగుంటుంది. సెకండ్ హాఫ్లో బాలకృష్ణ గారి తాండవం చూస్తాం. రెండు క్యారెక్టర్స్ని బాగా హ్యాండిల్ చేశారు ఆయన. ఇందులో సనాతన ధర్మ, దేవుడు, ఇండియా గురించి చెప్పాలనుకునేది బాగా చెప్పారు. డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. బట్ స్క్రీన్ ప్లే బెటర్ ఉంటే ఇంకా బాగుండేది ఈ కాన్సెప్ట్స్కి. ఓవరాల్గా ఫిజిక్స్, సైన్స్, సూపర్ హీరోస్ అన్న లాజిక్స్ వెతకకుండా ఈ మూవీ చూస్తే బాగుంటుంది. పర్ఫార్మెన్సెస్లో ఆది పినిశెట్టి, తరుణ్ ఖన్నా, సంయుక్త, హర్షాలి బాగా చేశారు. కొన్ని ప్లేసెస్లో యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ ఓవర్ ద టాప్ ఉంటాయి అండ్ అన్నెసరీ అనిపిస్తాయి. మూవీ డీటెయిల్స్లోకి వెళ్తే 2 అవర్ 45 మినిట్స్ డ్యూరేషన్, యాక్షన్ అండ్ డ్రామా జానర్ U/A సర్టిఫికేట్. ఇది తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ అండ్ తమిళ్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. 2D అండ్ 3Dలో. ఫైనల్గా మా రేటింగ్ వచ్చేసి 2.75 స్టార్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.